హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 261. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. వదిన, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వెప్పుడు ఫ్రీగా ఉంటావో చెప్పు. ఫంక్షన్ హడావిడి అంతా అయిపోయాక ఆ రోజు ఇంటికి వచ్చి మరీ మాట్లాడతాను వదినా అని అన్నారు మీనాక్షి గారితో అరుణ గారు. అంత ముఖ్యమైన విషయం అయితే మనం ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం వదినా. వీళ్ళందరూ ఉన్నారు కదా ఫంక్షన్ దగ్గర చూసుకోవడానికి. అంత అర్జెంట్ అయితే పదండి. ఎందుకు ఆగుతున్నారు? అని అన్నారు మీనాక్షి గారు. అయ్యో! ఫంక్షన్ హడావిడిలో మాట్లాడలేనులే వదిన. అది మెల్లిగా మనం కూర్చొని మాట్లాడుకునే విషయంలే. కంగారు పడాల్సింది ఏమీ లేదులే. ముందు నువ్వు మనవడిని, కోడల్ని చూడు. పండులాగా ఉన్నాడు వదిన. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. మనవడు అచ్చంగా కోడలు నోట్లో నుండి ఊడిపడ్డట్టే ఉన్నాడు కదా! అని అన్నారు అరుణ గారు నవ్వుతూ. నీకు తెలియందేముంది వదిన, ప్రాణం పెట్టేసింది వాడు పుట్టే వరకు కూడా. అందుకే వాడు కూడా తల్లిలాగానే దిగాడు నా మనవడు అని మురుసుకుంటూ చెప్పారు మీనాక్షి గారు మనవడి గురించి. సరే, సరే వదిన. దేవాకి ఏదో పనుందంట. వాడు బయటికి వెళ్ళవాడే నేను ఇక్కడికి లాక్కొచ్చాను. వాడిని తీసుకొని వెళ్తాను వదిన. ఏదో పనుందని చెప్పాడు కదా! మళ్ళీ కలుస్తాను. జాగ్రత్త వదిన మనవడు అని ఇక అరుణ గారు దేవాని తీసుకొని వెళ్తుంటే దేవ అప్పటికే ఒక రౌండ్ చుట్టేశాడు. ఫంక్షన్ దగ్గర భూమి ఎక్కడ ఉంది అని చెప్పి. భూమి ఏమో దొంగచాటుగా రుద్ర వెనక నుండే దేవాని చూస్తూ ఉంటే ఆమె చూడగానే చిన్నగా కన్ను కొట్టి బాయ్ అన్నట్టుగా దేవ సైగ చేయగానే భూమి అక్కడి నుండి వెనక్కి వెళ్ళింది. మళ్ళీ చూస్తే దేవ ఏమంటాడో అని చెప్పి. ఆమె తడబాటుకి, కంగారుకి ఇప్పుడే ఇలా అయిపోతే ఎలానే? ఇంకా పూర్తి టార్చర్ చూపిస్తే ఏమైపోతావో నా బొమ్మ అనుకొని దేవా కార్ స్టార్ట్ చేసి అరుణ గారు కూర్చోగానే ఆంటీతో మాట్లాడావా అమ్మా అని అడిగాడు దేవ నవ్వుతూ. ఏంట్రా ఎప్పుడు పెళ్ళి అన్నా కూడా నా మీద ఇంత ఎత్తుకు ఎగిరేవాడివి, ఇవాళేంటి ఆ అమ్మాయిని చూడగానే నువ్వు కూడా పడిపోయావా ఏంటి? ఇంతకుముందు పెళ్ళంటే ఎవరో అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను అనేవాడివి. మరి ఇప్పుడు ఈ అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయి ఏమైందిరా అని అడిగారు అరుణ గారు కొడుకుని. దేవా కార్ స్టార్ట్ చేసి అది ఎటు వెళ్ళలేదులే, దాని దగ్గరే ఉంది కానీ ఈ అమ్మాయి నచ్చింది నాకు. అమ్మా, పైగా నీ ఇంటికి కోడలు కావాలని నువ్వు చాలా ఆరాటపడుతున్నావు, ఆశపడుతున్నావు కదా! అందుకే ఈ ఒక్కసారికి నీ కోరిక నెరవేర్చాలని అనుకుంటున్నాను. మంచి కొడుకుగా నేను అని దేవా చెప్పడంతో, అంటే ఏంట్రా నువ్వు పెళ్లి చేసుకున్నాక మళ్ళీ నువ్వు ప్రేమించిన అమ్మాయి తిరిగి వస్తే నా కోడలికి అన్యాయం చేస్తావా ఏంటి? అన్నారు ఆవిడ. అబ్బా! నేను వదిలిపెడతాను అని ఏమైనా చెప్పానా అమ్మా? ఎలాగూ నా ప్రేమకు అది అర్హురాలు కాదు కదా! అందుకే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నాను. పైగా చూడగానే నాకు కూడా చాలా బాగా నచ్చింది. చాలా బావుంది కదా! ఎంతైనా రుద్ర వాళ్ళ చెల్లెలు కదా! రుద్ర అందంతో చాలా బావుంది అని దేవా అంటుంటే, రుద్ర అందంగా ఉన్నాడు అని మొదటగా చెప్పిన అబ్బాయివి నువ్వేరా! రుద్ర పేరు ఎత్తితే ముందుగా భయపడేవాళ్ళు, కోపంగా ఉన్నాడు, చాలా సీరియస్‌గా ఉంటాడు అని చెప్పేవాళ్ళే. కానీ ఏంటో నువ్వు మాత్రం రుద్రని పొగుడుతున్నావు అని అన్నారు అరుణ గారు నవ్వుతూ. బేసిక్‌గా అబ్బాయిలంతా అందగాళ్ళే అమ్మా. కానీ మాకుంటుంది కదా ఈగో, కోపం. ఇది మా అందాన్ని డామినేట్ చేస్తాయి. అందుకే మా అందం కన్నా ముందు మా కోపం, ఈగో గురించి మాట్లాడి మా అందాన్ని సైడ్ చేసేస్తున్నారు అందరూ. అలా అమ్మాయిల అందం గురించి మాట్లాడుతూ మమ్మల్ని పక్కన పెట్టేశారు. లేకపోతే మా అబ్బాయిలే చాలా అందంగా ఉంటారు తెలుసా? అమ్మాయిల కన్నా అని దేవా చెబుతూ ఉంటే, నాతో అంటే అన్నావు కాబట్టి కొడుకువని నేను ఊరుకుంటానురా. ఇదే మాట అమ్మాయిల ముందు అంటే ఊరుకుంటారు అనుకున్నావా నువ్వు? అని అన్నారు ఆవిడ.
ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.